జిమ్మీకి 14 సంవత్సరాలు, జాన్కి 19 సంవత్సరాలు. వీళ్ళు ఓ పర్వతాన్ని ఎక్కాలనుకుంటున్నారు. కానీ వీళ్ళ దగ్గర ఎటువంటి తాడు లేదు. ఆ పర్వతం చాలా ఎత్తైనది. వాళ్ళు ఆ పర్వతాన్ని ఎక్కటం ప్రారంభించారు. నీకు తెలుసా, అమ్మ నాతో చెబుతూనే ఉంటుంది ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దని. సరే, నేనైతే చెప్పను. నువ్వు కూడా చెప్పవు అనుకుంటున్నాను. ఓహ్, ఎవరికి తెలుసు? నువ్వు ఇక్కడి నుంచి పడిపోయి చనిపోవచ్చు కదా, అప్పుడు ఎవరికి తెలియకుండా ఉంటుందా? మనము చనిపోం, సరేనా? పిచ్చి మాటలు మాట్లాడకుండా ముందు పైకి ఎక్కు. వాళ్ళిద్దరూ ఆ పర్వతం చివరి వరకు ఎక్కారు. అప్పుడు వాళ్ళు ఒక విషయాన్ని కనుగొన్నారు. ఆ పర్వతం పైకి వెళ్ళడానికి అక్కడ ఎటువంటి ఆధారం లేదు. అక్కడి నుండి వాళ్ళు క్రిందికి దిగలేరు, పైకి వెళ్ళలేమని. నేను ఇక్కడ నుంచుంటాను, నువ్వు నా మోకాళ్ళపై కాలువే, నా భుజాలపై నుంచో. అప్పుడు నువ్వు సులభంగా పైకి వెళ్ళవచ్చు. నేను అలా చేయను. చూడు ఎంత ఎటవాలుగా ఉందో. ఏమీ ఆలోచించుకో. చాలా జాగ్రత్త. ఇప్పుడు నా భుజంపై కాలే, జాగ్రత్త. జాగ్రత్త, ఇంకో కాలు కూడా. తన తమ్ముణ్ణి క్షేమంగా పైకి ఎక్కించాడు. కానీ అతను ఒక్కడే అక్కడి నుంచి పైకి రాలేడు. నేను పైకి వచ్చేసాను అన్నయ్య. పైకి రాటకి ఎలాంటి దారి లేదు ఇక్కడ. నాకు చాలా భయంగా ఉంది. అటుపక్కకి వెళ్ళి ఒకసారి చూడు. జిమ్మీ ఏదైనా చెట్టు కొమ్మగాని తాడుగా నుండి పట్టుకురా. ఇక్కడి నుంచి నేను పైకి రావడానికి సహాయం చేయి ప్లీజ్. నేను నిన్ను వదిలి వెళ్ళను. నేను ఇక్కడ నుంచోలేకపోతున్నాను. అటువంటి పరిస్థితుల్లో జాన్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. నేను చేయవలసిందల్లా ఇక్కడి నుంచి ఎగిరి ఆ పర్వతం అంచుని పట్టుకోవటం ఒక్కటే. అదంతా అతని చేతి బలం మీద ఆధారపడి ఉంది. ఎగిరి పట్టుకుంటే పైకి వెళ్తాడు, లేదంటే అక్కడి నుండి పడి చనిపోవడమే. ఇది నా చివరి క్షణం అనుకున్నాడు. యేసయ్యకు చివరి ప్రార్థన చేస్తున్నాడు. యేసయ్యా, నన్ను క్షమించయ్యా, దయచేసి నా కుటుంబానికి సమాధానం దయచేయండి. ఎందుకంటే మా అమ్మ నన్ను చాలా ప్రేమిస్తుంది. దయచేసి యేసయ్యా రక్షించు. జిమ్మీ జాగ్రత్త. ఇక్కడి నుండి నువ్వు ఇంటికి చాలా జాగ్రత్తగా వెళ్ళు. ఆ చివరి క్షణంలో ఒక్కసారిగా పైకి లేచాడు. 2 చేతులు తనను గట్టిగా పట్టుకున్నాయి. తన తమ్ముడు విశ్వాసంతో అక్కడే ఉన్నాడు. ఏ చెట్టు కొమ్ము కోసం అతను వెతకలేదు. జిమ్మీ ఆ సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నాడు. తను అక్కడి నుంచి ఒక్క అడుగు కూడా కదలేదు. తను ఒకటే చేశాడు, తన ఊపిరి దిగబట్టి అలా చూస్తూనే ఉన్నాడు. అలా ఎగరడం చాలా తెలివితోపోయిన పనే. దేవునికి మనం ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నామో తెలుసు. మన ప్రార్థన ఆయన వింటాడు. చేయి విడిచే దేవుడు కాదు. ఈరోజు నా జీవితం రక్షించబడింది. నేను నిజంగా చనిపోవలసింది. నాకు అక్కడ ఎటువంటి సహాయం లేదు. ఆయన నన్ను రక్షించాడు. యేసయ్య మన కోసం ఆయన తన ప్రాణాన్ని పెట్టాడు. తిరిగి లేచాడు.
ఆయన నామములో ప్రతి సమస్య తొలగిపోతుంది. కృంగిన మన జీవితాలను ఆయన కృపచేత పైకి లేవనెత్తాడు. ఆమేన్.